సునీల్ యాదవ్ ఫోన్ చేస్తున్నప్పుడు సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది చూపించానో లేదో తెలియదు కానీ ఓకే. అవినాష్ రెడ్డి వాట్సాప్ రికార్డ్ 4 గంటల తర్వాత చాలా కాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ సంఘటన జరిగింది మీ వెనకాల ఆ రూమ్లో. సో ఐఎమ్ బ్రింగింగ్ యూ టు గ్రౌండ్ జీరో. ఇది కూడా చూపించాను మీకు లాస్ట్ టైం. నిందితులకు అవినాష్ రెడ్డి గారికి ఉన్న సంబంధం, నిందితులు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నప్పటి గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ మీకు చూపించాను. మీరు అడగచ్చు, or at least points were raised, questions were raised. Google takeout అట్లీస్ట్ 4, 5, 15 ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ఇక్కడ మనం ఇంతకుముందు మీకు గుర్తు ఉండొచ్చు, ఈ కేసు కన్నా అబ్జర్వ్ చేసినంటే అజయ్ కుల్లం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఐకి. ఈ సిబిఐ స్టేట్మెంట్ మళ్ళీ నుంచి ఇవ్వలేదు అని చెప్పి కేసు కూడా పెట్టారు. కాకపోతే ఆ కేసులో సిబిఐ వాళ్ళు ఆడియో రికార్డింగ్ కూడా సబ్మిట్ చేశారు కోర్టులో. ఇది చెప్పడము 5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ నడుస్తునింది. దాదాపు 5:30 ప్రాంతంలో భారతమ్మ పిలుస్తుందని చెప్పి వెళ్ళి వచ్చి చిన్నాన్న చనిపోయారు అని చెప్పారు. దీన్ని ఈ టైమింగ్స్లో పోలిస్తే అనుమానాలు వస్తున్నాయి. మరి ఎందుకు ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు నాకు తెలియదు. ఎందుకంటే ఇదంతా క్లారిఫై చేయాలంటే ఈ పిలిచిన అతన్ని ఫోన్తో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. మరి వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు తెలియదు. కాల్ వచ్చింది 6 గంటల లేదు 28 సెకండ్లకి ఉదయ్ ఫోన్ ఈ ఇంటి బయట పెడుతున్నారు. అవినాష్ గారు చెప్పారు ఉంది. ఈ గమనిస్తే దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు ఇంటి బయట, ఇక్కడే బయట. ఓకే, సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది లేరు. అట్లీస్ట్ ఆయన చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు 50 మంది 100 మంది చేరుకున్నారు అంటున్నారు. నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, బట్ తక్కువ మంది ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే 6:26కి ఆయన కాల్ వచ్చింది. 6:27 ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు. 6:32కి నవీన్కి ఫోన్ ఉంది, ఈ నంబర్ అయితే. నవీన్ వచ్చేసి భారతి గారికి, భారతి నాకంటే చిన్న,
భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు. సో 6:32కి ఫోన్ చేశారు. దాదాపు 6 నిమిషాలు మాట్లాడారు. మరి ముందు ఆ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, ఎందుకు 6 నిమిషాలు మాట్లాడారో? 6 నిమిషాలు అంటే చాలాసేపే మాట్లాడినట్లు. మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు. తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి కాల్స్ ఉన్నాయి. యాక్టివిటీ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, నేనంతా ప్రాబ్లీ అరౌండ్ 7:28 మధ్యలో అయిపోయి ఉండాలి. ఈ కాల్స్ తర్వాత ఉన్నాయి. మరి ఏంటి ఇంత డిస్కషన్ నడిచింది? ఆల్ దిస్ టైమ్ ఇంతసేపు మాట్లాడినప్పుడు సాక్షిలో హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది? కంప్లైంట్ పెట్టిన కాల్స్లో ఏం డిస్కస్ చేశారు? ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్? అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్ గా వేరే పద్ధతిలో తీసుకొని పోయే కార్యక్రమం దగ్గర నుండి జరుగుతూ ఉంది. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ. హత్య జరిగింది కదా, అందుకే ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని అడుగుతుంటే తను చెప్పారు, మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకేని. అమ్మా భారతి, ఇక్కడ చనిపోయింది మీ మామగారు, మా నాన్నగారు, మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల మీ సమాధానం? భారతి చెప్పాలి, వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదానా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేస్ డిస్కషన్ గురించి మాట్లాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారో అని చెప్పి మళ్ళీ ఏంటి మా మాటలు? ఫస్ట్ మీరు తేల్చండి, కేసు తేల్చండి. సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇది పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి June 4th ఆన్సర్ వచ్చేస్తుంది. పులివెందుల్లో ప్రజలు, కడప ప్రజలు, వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఒక అవకాశం ఉంది. మన వివేకం సార్కి న్యాయం జరిగేలా చూడటం. ప్రతిసారి కోర్టుల్లో న్యాయం జరగాల్సిన పని లేదు. ఇక్కడ ప్రజల చేతుల్లో ఉంది. వివేకం సార్ మన మనిషి, మన కోసం కృషి చేసిన మనిషి. ఆయనకు న్యాయం ఇస్తారో లేదో మన చేతుల్లో ఉంది, మీ ఓటులో ఉంది. మీ ఓటు నిందితులకు వేస్తారా, న్యాయం పక్కన ఉంటుందా అనేది ఆలోచించాలా. గత వారం రోజులుగా తిరుగుతుంటే ప్రజల బాధ కళ్ళల్లో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి
భయముతోటి ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనుకుంటా. ఇంకొకటి యాక్చువల్గా అర్థమవుతుంది అనుకుంటా, నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా,